3, 4, go! సక్సెస్ కి మారు పేరు, విజయానికి చిరునామా అయిన ది యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు తన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే సారీ సార్, ఇప్పుడు మీరు తనతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొట్టేయాలి అంటే హాయ్, ఎలా ఉంది మేడం మూవీ? సూపర్ గా ఉంది. ఎన్టీఆర్ హిట్, కొరటాల రవి హిట్, ఓవరాల్ గా తెలుగు సినిమా హిట్. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. తను ఒక చిన్న అంటే ఒక్కొక్క స్పార్క్ అయ్యింది, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక 16 ఏళ్ల అమ్మాయి సినిమాలో శ్రీదేవిని చూసినట్టుగా అంత ఉంది. బట్ ఇంకా పెర్ఫార్మెన్స్ రావాల్సింది, చూడాల్సింది ఉంది. మేము బ్రో ఎన్టీఆర్ అన్న మూవీ ఎలా ఉందన్న? సూపర్ గా ఉంది బ్రో. ఎన్నిసార్లు అయినా చూడదు సినిమా, అలా ఉంది. లాస్ట్ లో క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం సూపర్ అన్నమాట. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఎవరు ఊహించారు అన్నమాట దాన్ని. అది రాజమౌళి కూడా తీసుకున్నాడు ఆ క్లైమాక్స్, అలా తీశాడు. ప్రిడిక్టబుల్ అనుకొని వెళ్తారు, కానీ అది అన్ప్రెడిక్టబుల్ అనమాట. అక్కడ దాన్ని మించింది అనమాట ఆ సినిమా అనేది. అది ఎప్పుడు ఎవరు ఊహించలేరు అనమాట. దేవర పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా. సూపర్ గా అనిపించింది. దౌడు సాంగ్ మిస్ అయినందుకు బాగా ఫీల్ అవుతున్నాను నేను. బట్ అది వాళ్ళ మీద డిపెండ్ అయింది కాబట్టి మనం ఏం చేయలేము. ఫైట్స్ కి పిచ్చ ఫ్యాన్ అయిపోయాయి. ఫైట్స్ కి అయితే మొత్తం రక్తంతో ఎరుపెక్కిపోయింది, రెడ్ సీ అయిపోయింది సినిమా మొత్తం. బీజిఎం అయితే నా స్వామి రంగా, దానికోసం ఇంకోసారి వెళ్ళొచ్చు సినిమా కోసం. సో ఎన్టీఆర్ ఎప్పుడు పుల్లులతోటే ఫైట్ చేసే సీన్ చూస్తాం, కానీ ఇంట్లో మాత్రం సొరచాపతోటి సముద్రం నుంచి అది మాత్రం హైలైట్ ఉంది బ్రో. అది కిరాక్, అది మాత్రం ఆ షో మాత్రం హైలైట్, అది మర్చిపోలేదు. సో సొరచాప అంటే చిత్రపతిలో చూసాము, అది సముద్రం లోపల, కానీ ఇందులో మాత్రం పైకి లేచి అది ఎట్లా అనిపించింది?